హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? నాకు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్స్ పెట్టారండి. ఏమంటే, "అక్క ఏ టైంలో చదువుకుంటే బాగా గుర్తుంటుంది? అసలా ఏ సమయంలో ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి? ఏంటి? ఏమన్నా టిప్స్ చెప్పక్క. మీరు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు?" అని అడిగారు. సో, మీ అందరి కోసమండి ఈ వీడియో. మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్‌కి లైక్ కొట్టి షేర్ చేయండి. మీరు కొట్టే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో, మన వీడియోస్‌కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలోకి వెళ్తానండి. ఏ టైంలో చదివితే ఎక్కువ గుర్తుంటుంది అంటే, ఇది జగమెరిగిన సత్యం అండి. నేను చెప్పేదే కాదు. ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. ఏమని? ఎర్లీ మార్నింగ్ చదువుకుంటే బాగా గుర్తుంటుంది అని. ఎందుకని? ఎర్లీ మార్నింగ్ అంటే మనం మార్నింగ్ నిద్ర లేవగానే మన మైండ్ ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఫ్రెష్ ఫ్రెష్ మైండ్‌తో చదివితే కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమైతే ఎక్కువ కాలం గుర్తుంటుంది. సో, అందుకని పెద్దలు కానీ ఎవరైనా ఏమని చెప్తారు? ఎర్లీ మార్నింగ్ ప్రిపేర్ అవ్వమని చెప్తారు. సో, నేను కూడా అదే చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 4కి లేసి ప్రిపేర్ అవ్వండి. నేను ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి అంటున్నాను కదా! అసలు ట్రై కాదండి, మీరు చెయ్యాలి. మీకు జాబ్ రావాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి చదవాల్సిందే. ఓకేనా? ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే భయంతో 12 వరకు చదువుతారు. 11:00, 12 వరకు చదువుతారు. మళ్ళీ 1 ఆర్ 2 అవర్స్ నిద్రపోతారు. మళ్ళా 3కి, 3:30కి అలా లేచి చదువుతారు. అలా చేయడం కూడా హెల్త్‌కి మంచిది కాదండి. మనం ఏంటి, రేపు ఎగ్జామ్ రాసే వరకు కూడా మన ఆరోగ్యం మనకంతా ఉండాలిగా. ముందంతా మీరు ఇలా 2 అవర్సే పడుకుని మిగతా అంతా చదువుతున్నానని చెప్పి మీరు స్ట్రెయిన్ అయిపోతే రేపు రేపు ఎగ్జామ్‌లో సఫర్ అయ్యారనుకో మొదటికే మోసం వస్తుందిగా. సో, అలా ఎప్పుడూ చేయకండి. మన మెదడుకి కానీ, మనకు కానీ రెస్ట్ అనేది కావాలి. సో, ఎర్లీ మార్నింగ్ 4 లేసి చదువుకుంటే చాలు. ఇంకా అంతకు మించి ముందు లెగవాల్సిన అవసరం లేదు. నైటు 10:30, 10 వరకు చదువుకోండి చాలు. లేదు 10:30, ఓకేనా? మ్యాక్సిమం ఇక లాస్ట్ 10:30. మళ్ళా 11 వరకు కూడా చదువుకోకండి. అంతసేపు చదివినా మీరు చదివామన్న పేరుకే కానీ ఎక్కువ అర్థం కాదు. ఎందుకంటే బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది. రెస్ట్ కోరుకుంటుంది. అలా రెస్ట్ లేకుండా మీరు చదువుతా ఉంటే ఎక్కదు కదా బుర్రకి. సో, ఏం ఉపయోగం చదివి? అందుకనే ఎర్లీ మార్నింగ్ 4కి లెగిసి 6 వరకి ఆ 2 అవర్స్ బాగా చదవండి. ఆ 2 అవర్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? మీకు కష్టం అనుకున్న సబ్జెక్ట్ చదవండి. సో, అలా ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. మళ్ళీ ఇంకో 2 అవర్స్ చదవండి. మళ్ళీ ఇంకో హాఫ్ అన్ అవర్ బ్రేక్. మళ్ళీ ఇంకో 2 అవర్స్ అలా చదవండి. ఇంకొంతమంది ఏంటంటే ఇక మధ్యాహ్నం ఆఫ్టర్‌నూన్ టైంలో ఏంటంటే ఎవరికైనా బాడీ ఏంటంటే కొంచెం ఒక ముద్ద తిన్నాక ఎలా అనిపిస్తుంది? కొంచెం రెస్ట్ తీసుకుంటుంది కదా! సో, అలా ఒక 10-15 మినిట్స్ కొంచెం మన మైండ్‌కి కూడా రెస్ట్ కావాలి కదండీ! ఐస్‌కి కూడా. సో, కళ్ళకి వీటన్నిటికి రెస్ట్ ఇవ్వడానికి ఒక 15 మినిట్స్ అలా చిన్న స్నాప్ ఎయండి. కునికేయండి. ఏసినాక మళ్ళా ఫ్రెష్‌గా లెగవండి. వాటర్‌తో ఫేస్ అంతా వాష్ చేసుకొని మళ్ళా ఫ్రెష్ మైండ్‌తో స్టార్ట్ చేయండి. సో, ఇలా గనక మీరు చదువుకుంటా ఉంటే మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ వస్తుంది. చదివింది గుర్తుండడానికి ఉంటుంది. సో, అది రేపు మనకి ఎగ్జామ్‌లోనూ ఉపయోగపడుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎన్ని గంటలు చదివామని కాదు. ఎంతవరకు మనకి మైండ్‌కి ఎక్కింది? ఎంతవరకు అది మనకు ఉపయోగపడుతుంది? ఈ విషయం గనక మీరు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు టైం మేనేజ్‌మెంట్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతారు. ఓకేనా? గంటలు గంటలు చదువుతున్నాం అని పేరు మాత్రం అవసరం లేదు. ఒక్కొక్కళ్ళు 4 గంటలు చదివినా వేస్టే. ఇంకొకళ్ళు ఒక 1 అవర్ చదివినా చాలు. అందుకని ఎర్లీ మార్నింగ్ 4కి లెగవండి. ఈవినింగ్ 10:30 వరకు. 10 వరకు చదవండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎగ్జామ్ రాసి పడుకోండి. సో, అలా మంచి డైట్ మంచిగా తీసుకోండి. ఆహారం టెన్షన్ తీసుకోకండి. అస్సలు స్ట్రెస్ తీసుకోకండి. మంచిగా ఫుడ్ తీసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. హాయిగా నిద్రపోండి. అలా ప్రిపరేషన్ చేసుకుంటూ ఉండండి. మెయిన్ హెల్త్ కూడా ఇంపార్టెంటే. మీరు ఒక 1 వీక్ బాగా కష్టపడి చదువుతారు. నెక్స్ట్ హెల్త్ ప్రాబ్లమ్ అయితే ఇంకో 1 వీక్ రెస్ట్ తీసుకుంటే అప్పుడు ఆ 1 వీక్ మనకు వేస్ట్ అయిపోయినట్టేగా. అందుకని ఒక 1 అవర్‌కి 2 అవర్ కోసం మీరు అలా మన హెల్త్‌ని పాడు చేసుకోకూడదు. సో, అందుకని 4కి లెగిసి 10:30, 11 వరకు చాలు. ఇక అదే ఇంక అంతకు మించి ఎవ్వరు ఏం చేసినా ఇంక అంతకు మించి చదువుతున్నారంటే మీరు ఓవర్ స్టడీయేనండి. అది ఉపయోగం ఉండదు. అర్థమైందా? సో, నన్నడిగారు కాబట్టి నేను నాకు తెలిసిన సలహా మీకు చెప్తున్నాను. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా? 4కి లేసి 6 వరకు మాత్రం ఖచ్చితంగా ఇక దాంట్లో ఎలాంటి పని లేకుండా చదువుకోండి. తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకోండి. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ గ్యాప్ ఇచ్చుకోండి. మళ్ళీ 7-9 చదువుకోండి. అది మంచి టైమే. సో, 7-9 చదివినాక ఒక హాఫ్ అన్ అవర్ టిఫిన్ చేయడం అలాంటివి చేయండి. మళ్ళీ 10-12 వరకు చదువుకోండి. ఇక అంతే. మళ్ళీ మధ్యలో భోజనం చేసి ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇవ్వండి.
మళ్ళీ ఆ తర్వాత 4 నుంచి చదువుకోవడం స్టార్ట్ చేయండి, లేకపోతే 3 నుంచి స్టార్ట్ చేయండి. 3 to 5 మళ్ళీ ఒక 15 మినిట్స్, ఒక 10 మినిట్స్, లేదా ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తీసుకోండి. మళ్ళీ 7 to 9 కథం, ఇక అంతే. అది చాలండి, అది చాలు మీరు ప్రిపేర్ అవ్వడానికి. గంటలు గంటలు రోజు మొత్తం 24 గంటలు ప్రిపేర్ అయినా ఉపయోగం ఉండదు. ఈ విధంగా మీరు సబ్జెక్ట్ డివైడ్ చేసుకుంటూ మంచిగా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. మనకి స్ట్రెస్ ఉండకూడదు, మనం చదివే కాన్సెప్ట్ మనకే అర్థం అవ్వాలంటే ఇదే బెస్ట్ పాలసీ. ఓకేనా? అన్నీ మంచి డైట్ తీసుకోండి, ఆహారం మంచిగా తీసుకోండి. ఆహారం తీసుకుంటే మీకు ఎనర్జీ వస్తుంది, ఎనర్జీ వస్తే మనం ఇంకా ఎక్కువసేపు చదవడానికి అవకాశం ఉంటుంది కదా. సో మెయిన్గా ఏం చేయాలి, ఎక్కువ నిద్రపోవాలి. అంటే మ్యాక్సిమం 8 అవర్స్ నిద్రపోవాల్సిందే, లేదా 7 అవర్స్ అన్న మ్యాక్సిమం, అంతేగాని 4 అవర్స్ 5 అవర్స్ అంత కష్టపడకండి. సో నా సలహా అయితే అదండి, 4 to 10:30 ఇక అంతే. డైలీ మార్నింగ్ 4 నుంచి 4 AM టు నైట్ 10 PM వరకు చదువుకోండి. ఓకేనా? ఇంకా మీకు ఏమన్నా ఇలాంటి చిన్న చిన్నవి టిప్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుసుగా, మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.